హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనూష. ఈరోజు నేను సనత్ నగర్లోని మెటాలికా స్టీల్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకి స్టీల్స్ ఏవైతే మన స్టీల్ వెజిల్స్ దొరుకుతాయో, ప్లేట్స్, డిన్నర్ సెట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ మనకి తక్కువ రేట్కి దొరుకుతాయి అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది ఇక్కడ. సో అన్నీ మనకి తక్కువ రేట్కి దొరుకుతాయి. కిచెన్ సంబంధించిన ఐటమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానివ్వండి. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో కూడా అన్నీ ఉండవు, ఓన్లీ పర్టికులర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మాత్రమే దొరుకుతాయి. సో అవి కూడా తక్కువ రేట్కి దొరుకుతాయి అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని మనకి మట్టితో చేసిన బాటిల్స్ కానివ్వండి, ఇడ్లీ ప్యాన్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. సో ఆ కలెక్షన్స్ కూడా మీకు నేను చూపిస్తాను, పదండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మడ్తో చేసిన బాటిల్స్ అండి. సో చూడండి, అంటే ఈ రోజుల్లో ఏంటంటే మనకి ప్లాస్టిక్స్ ఎక్కువగా వాడకూడదు అని చెప్తూ ఉంటారు కదా. సో అందుకోసం మట్తో చేసినవి అయితే మనకి హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్ అలాంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో అంటే కుకింగ్ పర్పస్ కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి అన్ని మట్టివే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో మట్టిలో కూడా మనకి బౌల్స్ లాగా కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా బౌల్స్ ఇవి. అలాగే డిషెస్ ఏవైతే మనం కుక్ చేసుకుంటామో వాటికి సంబంధించిన డిషెస్ అనమాట. అందులో మనం సర్వ్ చేసుకోవడానికి, ఫుడ్ ఏదైతే కుక్ చేసుకుంటామో డిష్ అవుట్ చేసుకోవడానికి డిష్ వెజిల్స్ కూడా ఉన్నాయి మట్టికి సంబంధించి. ఈ కాస్ట్ వచ్చేసి మనకి ఇది 176 రూపీస్ పడుతుందండి. సో బాటిల్ నేను చెప్పలే కదా ప్రైస్ వచ్చేసి, బాటిల్ వచ్చేసి మనకి 360 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి బాటిల్ క్వాంటిటీ వచ్చేసి 1.25 లీటర్స్ అండి. కాస్ట్ వచ్చేసి 360 రూపీస్. సో డిషెస్లో కూడా మనకి స్మాల్ టైప్ డిషెస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. వాటికి లిడ్స్ కూడా ఇచ్చారు, గ్లాస్ టైప్ లిడ్స్. సో ఇది కుకింగ్ కూడా చేసుకోవచ్చు, స్టోర్ కూడా చేసుకోవచ్చు. చిన్న టైప్ అనమాట, చిన్న డిష్ బౌల్ సెట్ అనమాట. మట్టితో చేసినవి నేను ఏవైతే చూపిస్తున్నాను అన్ని మనకి మట్టితో చేసినాయండి. సో డిషెస్లో కూడా మనకి చాలా సైజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 106 రూపీస్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి వాటర్ జగ్ అండి. సో మట్టికి సంబంధించిన వాటర్ జగ్ అనమాట. సో కాస్ట్ వచ్చేసి మనకి 610 రూపీస్ పడుతుంది, మీరు చూడొచ్చు కాస్ట్. సో దీనికి మనకి లిడ్ కూడా ఇచ్చారు. సో లోపల చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ బాటిల్స్లో కూడా మనకి క్యారీ చేసుకునే విధంగా ఉండాలి అనుకుంటే, నార్మల్ బాటిల్స్కి మనకి క్యాప్ ఏ విధంగా ఉంటుందో మనకి అదే విధంగా ఈ బాటిల్స్ యొక్క క్యాప్స్ కూడా డిజైన్ చేశారు. సో చూడటానికి ఈ విధంగా ఉంటుంది. సో రౌండ్గా పాట్ టైప్లో కనిపిస్తుంది. పురాతన కాలంలో మట్టివే యూస్ చేసేవాళ్ళు కదా, సో ఆ టైప్లోనే డిజైన్ చేశారు ఇది కూడా. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 400 రూపీస్ పడుతుంది. సో మీరు కాస్ట్ చూడొచ్చు, 400 రూపీస్. సో మనకి చాలా బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ వాటర్స్ కూడా ఎక్కువగా తాగకూడదు, మట్టివే బాగుంటాయి, మట్టివే హెల్త్కి మంచిదని చెప్పేసి అంటున్నారు కదా. సో మట్టికి సంబంధించిన కుండలు ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా పెయింటింగ్స్ డెకరేట్ చేశారు. సో చూడటానికి చాలా అందంగా ఉంది. అండ్ హోల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ట్యాప్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ట్యాప్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా డిజైన్ చేశారు. సో ఇందులో మనకి చాలా సైజెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇది కాస్ట్ వచ్చేసి మనకి 400 రూపీస్ పడుతుంది పాట్. సో ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలనుకుంటే మనకి ఇది 480 రూపీస్ పడుతుంది. ఇందులో సైజెస్ ఈ 2 సైజెస్ సేమ్ అండి, మనకి డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా పాట్ టైప్లో. అండ్ ఇది వచ్చేసి టోటల్గా వైట్లో ఇష్టపడే వాళ్ళకి మనకి వైట్ పాట్స్ కూడా ఉన్నాయి. దాని మీద మల్టీ కలర్స్తో డెకరేట్ చేశారు పెయింటింగ్స్ అనేవి. అండ్ ట్యాప్ మీద ఏదైతే ఇందాక చెప్పానో ఆ ట్యాప్ మనకి ఇలా కనెక్ట్ చేసి చూపించారు ఎగ్జాంపుల్గా. సో ఈ విధంగా మనకి మిగతా వాటికి కూడా కనెక్ట్ చేసి ఇస్తారు. సో చూస్తున్నారు కదా, రౌండ్లో కాకుండా మనకి స్క్వేర్ టైప్లో సిలిండ్రికల్ మోడల్లో కావాలనుకుంటే ఈ విధంగా కూడా ఉన్నాయి. సో వీటికి కూడా మనకి ట్యాప్స్ అనేవి ఫిట్ చేసుకోవచ్చు. సో వీటికి మనం క్యాప్స్ తీసుకొని మనం వాటర్ అంటే డస్ట్ లాంటివి ఏది వెళ్ళకుండా మనకి క్యాప్స్ కూడా ఇచ్చారు. సో డస్ట్ పార్టికల్స్ వెళ్ళకుండా సో నీట్గా అలా కూడా మనం క్యాప్స్ లిడ్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఇవి మనకి మడ్ పాట్స్ అండి. అండ్ మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి ప్లేట్స్ కూడా మనకి సర్వింగ్ ప్లేట్స్ ఏవైతే మనం ఫుడ్ డైన్ అవుట్ చేసుకుంటామో వాటికి సంబంధించిన థాలీస్ అనమాట. సో ఇవి కూడా మనకి బౌల్స్ రూపంలో అలాగే మనకి థాలీస్ రూపంలో ఇచ్చారు, మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ప్లేట్ అనమాట, బిగ్ సైజ్ ప్లేట్. అండ్ మనకి స్పూన్ కూడా మనకి మట్టితో చేసిన స్పూనే అనమాట. సో చూస్తున్నారు కదా బౌల్స్, ఇందులో మనకి కర్రీస్ ఏవైతే ఉంటాయో, రసమ్స్ అలాంటి సర్వ్ చేసుకోవడానికి బౌల్స్ కూడా ఇచ్చారు. సో ఇది మొత్తం అది వచ్చేసి మనకి థాలీ సెట్ అండి. థాలీ సెట్ వచ్చేసి మనకి 780 రూపీస్ పడుతుంది, మీరు చూడొచ్చు కాస్ట్. సో ఇందులో మనకి సైజెస్ కూడా ఉంటాయి, సైజెస్ కావాలనుకుంటే సైజెస్ కూడా ఉంటాయి. సో విత్ గ్లాస్ కూడా ఇచ్చారు, మీరు చూస్తున్నారు కదా. గ్లాస్ కూడా చాలా అందంగా ఉంది చూడటానికి. సో ఓవరాల్గా ఇది థాలీ. సో ఇవి వచ్చేసి డిషెస్ అండి. సో ఇవి డిషెస్ సెట్ అనమాట. స్మాల్ సైజ్లో కావాలనుకుంటే స్మాల్ సైజ్లో కూడా ఉన్నాయి. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 140 రూపీస్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనం కర్రీస్ ఏవైతే పులుసులు చేసుకుంటాం కదా, చేపల పులుసులు, కర్రీస్, ఇలాంటి చికెన్ ఐటమ్స్ లాంటివి చేసుకోవాలనుకుంటే ఇవి వండుకోవడానికి ఈ ప్యాన్స్ అనేవి బాగుంటాయి. సో వీటికి లిడ్స్ కూడా ఇచ్చారండి. సో లిడ్స్ కూడా ఇచ్చారు, చాలా హెవీగా ఉంటాయి
ఉంటాయి పట్టుకోవడానికి, బట్ మనకి హెల్త్ వైజ్ ఇందులో కుక్ చేసుకుంటే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఎలాంటివి రావు. అండ్ ఇది వచ్చేసి ఈజీగా కూడా కుక్ చేసుకోవచ్చు. క్యారీ చేసుకోవడం కొంచెం మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ హెల్త్ వైజ్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి కుక్వేర్ సెట్స్ యూస్ చేస్తున్నట్లయితే. ఇవి కాస్ట్ వచ్చేసి మనకి 260 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ మనకి ప్లేట్స్, కప్స్, సాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి మట్టిలో కావాలనుకుంటే అండ్ ఇవి లిడ్స్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే అలా కూడా సపరేట్గా తీసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి మనకి ఈచ్ ఒక ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ వాటర్ క్యాన్ లాంటిది మనం క్యారీ చేసుకోవాలనుకుంటే ఎక్కడికైనా పిక్నిక్స్ అలాంటి వాటికి టూర్స్ వేసుకున్నప్పుడు మనకి వాటర్ క్యారీ చేసుకోవడానికి కావాలనుకుంటే ఇలాంటిది కూడా తీసుకోవచ్చు. సో క్యారీ చేసుకోవడానికి మనకి ఇలా హోల్డింగ్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇది కాస్ట్ వచ్చేసి మనకి 640 రూపీస్ పడుతుంది. అండ్ అదేవిధంగా మనకి చపాతీస్ చేసుకుంటాం కదా, చపాతీస్ చేసుకోవడానికి కూడా మట్టి పెనాలండి. ప్యాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మట్టికి సంబంధించిన ప్యాన్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది కాస్ట్ వచ్చేసి మనకి 180 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి చపాతీ అండ్ దోశ ఏవైతే మీరు వేసుకోవాలనుకుంటున్నారో సో అవి యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి మట్టిలోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మట్టితో చేసిన ప్యాన్ అండి. బ్లాక్ బాగా కాలిస్తే కనుక మనకి చూడటానికి ప్యాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ప్యాన్ అనమాట, మట్టికి సంబంధించిన ప్యానే. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1 పీస్ వచ్చేసి మనకి 280 రూపీస్ పడుతుంది, మీరు చూడొచ్చు. సో ఇది కూడా మనకి ప్యాన్ చపాతీస్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి హెవీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే రైస్ కానివ్వండి మిగతా ఏవైతే కుకింగ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి కుక్ చేసుకోవడానికి ఇది పెద్ద టైప్ బానీస్ అనమాట. ఇవి కూడా మట్టిలోనే ఉంటాయి. అండ్ మీ ప్యాన్ చూసినట్లయితే మనకి పెద్ద సైజులో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో బాగా మనకు హోల్డ్ చేసుకోవడానికి పక్కన ఇవి కూడా ఇచ్చారు సేఫ్టీ పర్పస్. సర్వింగ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, మీరు చూసినట్లయితే మనకి సర్వింగ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. వచ్చేసి మనకు సర్వింగ్ ప్లేట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడుతుంది. అలాగే మనకి స్పూన్స్ కూడా ఉన్నాయి, సపరేట్గా స్పూన్స్, సూప్స్ అలాంటివి తాగాలనుకుంటే స్పూన్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది ఒక్క పీస్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. సో ఇది కూడా అంతా మడ్ అండి. సో వచ్చేసి తాలీస్, ఇందాక తాలీస్లో మనం బిగ్ సైజ్ తాలీస్ చూసాం కదా, ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ తాలీస్ అనమాట. సో ఇది కూడా మనకి కుకింగ్ చేసుకునే ప్యాన్ అండి. సో పులుసులు లాంటివి చేసుకుంటే బాగుంటాయి ఇలాంటి దాంట్లో. ఇది వచ్చేసి మనకి గుంట పొంగల్ అండి. గుంట పొంగల్ చేసుకోవడానికి ఈ ప్యాన్ సపరేట్గా డిజైన్ చేశారు, మట్టితో చేసిన గుంట పొంగల్ యొక్క ప్యాన్ అనమాట. ఇందులో మనకి 7 గుంట పొంగల్ ఒకేసారి చేసుకోవాలనుకుంటే 7 గుంట పొంగల్ చేసుకోవచ్చు. సో కాస్ట్ వచ్చేసి మనకి ఇది 1200 రూపీస్ పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు ఎక్కువ బల్క్లో తీసుకుంటే కనుక మనకి రేట్ కూడా తగ్గిస్తారు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఇడ్లీ పాత్రలు అండి. ఇడ్లీ పాత్రలు ఏవైతే ఉంటాయి, ఇడ్లీస్ వేసుకుంటాం కదా ఇళ్లలో, సో ఇడ్లీ యొక్క ప్లేట్ అనమాట, మట్టితో చేసిన ఇడ్లీ ప్లేట్. సో చూస్తున్నారు కదా, ఒక ప్లేట్లో మనకి ఈచ్ ప్లేట్లో మనకి 5 ఇడ్లీస్ వేసుకోవచ్చు. అలాగా మనకి ఎన్ని ప్లేట్స్ ఇస్తారంటే ఇందులో 1 2 సో ఇందులో మనకి టోటల్గా 3 ప్లేట్స్ ఇస్తారండి. 3 ప్లేట్స్లో ఈచ్ ప్లేట్లో మనకి 5 వేసుకోవచ్చు. సో 5 3 మొత్తం 15 ఇడ్లీస్ వేసుకోవచ్చు ఒక ప్యాన్లో. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది మనకి ప్లేట్ అనేది. అండ్ దీనికి లిడ్ కూడా ఇచ్చారు, మీరు చూసినట్లయితే మనకి గ్లాస్ టైప్లో లిడ్ కూడా ఇచ్చారు. సో అన్నీ మనకి మట్టి టైప్లోనే ఉంటాయి. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 1680 రూపీస్ పడుతుంది మనకు కాస్ట్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇడ్లీ ప్యాన్. అండ్ మనకి తాగడానికి గ్లాసెస్ కూడా మనకి మడ్లోనే ఉన్నాయండి, మీరు చూడొచ్చు. గ్లాసెస్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 69 రూపీస్ పడుతుంది ఈచ్ గ్లాస్, మట్టితో చేసిన గ్లాస్ అనమాట. సైజెస్ కావాలనుకుంటే మనకి సైజెస్ కూడా మనకి సైజెస్ని బట్టి మనకి గ్లాస్ అనే డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి 60 రూపీస్. దీంతో పోలిస్తే మనకి ఇది కొంచెం చిన్న సైజులో ఉంటుంది. సో అన్ని మనకి సైజెస్ కూడా ఉన్నాయి, మీరు చూసినట్లయితే అన్ని మనకి గ్లాస్ సైజెస్ కూడా ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టీ కప్ అండి. అప్పట్లో ఇలాంటి మట్టి టైప్లో ఇలాంటి మోడల్లోనే టీస్ అని తాగేవాళ్ళు. సో అలానే డిజైన్ చేశారు ఇది కూడా. సో ఇది కూడా మనకి మట్టి టైప్లోనే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. స్క్వేర్లో కావాలనుకుంటే అలా కూడా డిజైన్ చేశారు, మీరు చూడొచ్చు. అంటే డిజైన్ బట్టి మనకి రేట్ అనేది చేంజ్ అవుతుంది. ఈచ్ గ్లాస్ వచ్చేసి 34 రూపీస్ పడుతుంది. సో ఓవరాల్గా ఇవి గ్లాసెస్ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి మట్టితో చేసిన వెజల్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, ఇక్కడ మెటాలికా ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు కూడా విజిట్ చేసినట్లయితే మనకి తక్కువ రేట్లోనే ఈ మడ్ ప్లేట్స్ కానివ్వండి, గ్లాసెస్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మిరర్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మిరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష signing off. Bye bye.